హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు కురిసెనలి ప్రేమ. దానిలో పార్ట్ 6లోకి వచ్చేసాము. ఏం మాట్లాడాలి మీ అన్నయ్య? ఏం మాట్లాడాలి? మీ అన్నయ్య నేను 4 ఇయర్స్ బ్యాక్ నుంచి ఒకరికి తెలుసు అని, 2 ఇయర్స్ బ్యాక్ నుంచి లవ్ చేసుకుంటున్నామని, ఇదేనా నువ్వు చెప్పాలి అనేసి అంది. అది విన్న అజయ్, ఏంటి 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారా? అదెప్పటి నుంచి? నాకు తెలియదే అని అన్నాడు అయోమయంగా చూస్తూ. అందుకు అక్షర కూడా నాకు తెలీదు, మీ అన్నయ్య ఇప్పుడే చెప్పాడు నాకు అని అంది. తనకి అప్పుడే తెలుసు ఆ విషయం అన్నట్టు. ఇంతలో విక్రమ్ వెనక్కి తిరిగి, మీ ఇద్దరు ముచ్చట్లాపి లోపలికి వస్తే మన పని మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న లౌక్య అజయ్ని అక్షరాన్ని చూసింది, కానీ ముందున్న విక్రమ్ని తను గమనించలేదు. ఆమె గమనించేటప్పటికే విక్రమ్ లోపలికి అడుగుపెట్టేశాడు. అజయ్ని చూసిన లౌక్య, వీడేంటి ఎవరో పిల్లని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్తున్నాడు, కొంప తీసి వీడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడా, లేకపోతే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి వేరే వాళ్ళ పెళ్ళికి సాక్షి సంతకాలకి వెళ్తున్నారా? ఏం జరిగిందబ్బా, అర్జెంటుగా తెలుసుకోవాలి అని అనుకుంటూ కారు నుండి దిగపోయింది. అంతలో ఆమె ఫోన్ రింగ్ అవడంతో దిగడానికి బయట పెట్టిన కాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొని డోర్ వేసుకొని ఫోన్ వైపు చూస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక రిజిస్టర్ ఆఫీస్లో పని అయిపోయాక విక్రమ్ నేరుగా అక్షరాని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ బామ్మకి ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేశాడు. అక్షర బెరుకుగా అందరినీ చూస్తూ ఉంది. అది గమనించిన భువనేశ్వరి గారు, ఏంటి పిల్ల అలా చూస్తున్నావు అని అంటూ దగ్గరకు వచ్చింది. ఆమెవరో తెలియక ఏం లేదండి అని చిన్నగా చెప్పి తల ఊపి కంగారుగా అటు ఇటు చూస్తుంది. అందుకు భువనేశ్వరి గారు చిన్నగా నవ్వుతూ, నేను నీకు అమ్మమ్మనవుతానమ్మా, నువ్వు మా మా అమ్మ అని పిలిచినా పలుకుతా, బా అమ్మ అని పిలిచినా పలుకుతా, అమ్మమ్మ అని పిలిచినా పలుకుతాను అని అంది ఆప్యాయంగా. అందుకు అక్షర అయోమయంగా ఇంకా చూస్తే, నేను విక్రమ్ నాయనమ్మని అని చెప్పింది. అందుకు అక్షర ధైర్యాన్ని కూడా తీసుకొని, మీకు ఈ పెళ్ళి గురించి ముందే తెలుసా అని డౌట్గా అడిగింది అక్షర. హా, చాలా తొందరగా చెప్పాడమ్మా. ఎంత తొందరగా అంటే నిన్న నైట్ ఇంటికి వచ్చాక చెప్పాడు నా మనవడు. ఏ, నీకు కూడా చెప్పలేదా అంత తొందరగా అని అంది. అందుకు అక్షర, నాకు నిన్ననే తెలిసింది బామ్మ అని అంది ఫ్లోలో. అందుకు భువనేశ్వరి గారు, అదేంటి మీరు 4 ఇయర్స్ బ్యాక్ నుంచి తెలుసంట, 2 ఇయర్స్ బ్యాక్ నుంచి లవ్ చేసుకుంటున్నారంట, మరి ముందే ప్లాన్ చేసుకోలేదా పెళ్ళి గురించి అని డౌట్గా అడిగింది విక్రమ్నే చూస్తూ. అప్పుడేం చెప్పాలో అక్షరకి అర్థం కాక, మరి అది బామ్మ అని అంటూ నసుకుతూ విక్రమ్ వంక చూసింది. అది గమనించిన భువనేశ్వరి, నా మనోడు ఎప్పుడు అంతేనమ్మా, ఏ నిర్ణయాలైనా వాడు సడన్గానే తీసేసుకుంటాడు. బహుశా నీకు చెప్పి ఉండడులే, ఇంతకీ నువ్వన్నా మీ అమ్మ నాన్నకి చెప్పావా అని అడిగింది. అందుకు విక్రమ్ మాట్లాడుతూ, బామ్మ, గుమ్మంలో నుంచో పెట్టి అడిగేస్తావా అని, నేను ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి చేసుకున్నాను. ఇక నువ్వు మాకు దారి వదిలితే నేను ఇంట్లోకి వచ్చి నాన్నగారి దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అన్నాడు విక్రమ్. అక్షరకు అంతా అయోమయంగా ఉంది. నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళడం ఏంటి అని అనుకుంటూ విక్రమ్నే ఫాలో అయింది, మనకెందుకు వచ్చిన తంట అని అనుకుంటూ. ఇక విక్రమ్ వాళ్ళ నాన్నగారు ఉన్న గది తలుపు తీసి
లోపలికి పద అంటూ విక్రమ్ అక్షరాకి దారిచ్చాడు. లోపలికి వెళ్ళాక రాఘవసింహ గారు అటు తిరిగి పడుకొని ఉన్నారు. విక్రమ్ దగ్గరకు వెళ్ళి నానా అని మంద్రంగా పిలిచాడు. నిద్రలో ఉన్న రాఘవ గారు వెనక్కి తిరిగి చూసి ఏంటి కన్నా అని అంటూ పక్కనే నుంచున్న అక్షరాన్ని చూస్తూ ఎవరు అని అంటూ ఆమె వైపు తదేకంగా చూసి నిన్ను ఎక్కడో చూసినట్టుందమ్మా అని అంటూ గుర్తు చేసుకుంటూ ఉండగా అక్షర అంకుల్ మీరా అని అంది ఆశ్చర్యంగా. అప్పుడే రాఘవ గారికి కూడా అక్షరని ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చింది. ఆ రోజు తనకి యాక్సిడెంట్ అయిన రోజు తనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేకపోతే నిస్సహాయ స్థితిలో ఇక తన ప్రాణాలు పోతాయి అనుకున్న సమయానికి అట్టుగా వెళుతున్న అక్షర తనని చూసి తన కారద్దాలు పగలకొట్టి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి తన వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తన మెడలో ఉన్న చైన్ తీసి డబ్బులు లేక చైన్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేశాక తను వచ్చి ఆ గొలుసు కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పింది. అది అర్ధరాత్రి అవటం వల్ల ఆ హాస్పిటల్లో ముఖ్యమైన సిబ్బంది అంతా ఎవరూ లేరు. అలా ఉండి ఉన్నట్టయితే ఆమె దగ్గర ఆ చైన్ని ఆ రోజు ఆ హాస్పిటల్ వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళు అవటం వలన వచ్చిన అతను ఎవరో తెలుసుకోలేక అక్షర దగ్గర ఉన్న చైన్ తీసుకున్నారు. ఇక అలానే అప్పటికి ఆ రోజు విక్రమ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫంక్షన్ గురించి వేరే ఊరు వెళ్ళి ఉన్నారు. ఇగో రాఘవసింహ గారు మాత్రం బిజినెస్ పని మీద వేరే ఊరు నుంచి ఇంటికి వస్తూ ఉండగా అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఇక ఆ రోజు ఆమె రాఘవసింహ భార్య అయిన నిర్మలాదేవి గారికి ఫోన్ చేసింది. ఎందుకంటే ఆ రోజు ఆయన ఫోన్లో లాస్ట్ కాల్ ఆమెదే ఉంది. ఆమెకి ఫోన్ చేయగానే ఈ విషయం ఇంకెవరికీ చెప్పొద్దు, అందరూ ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారమ్మా, ఈ విషయం తెలిస్తే అందరూ కంగారు పడిపోతారు, కాబట్టి నువ్వు వెళ్ళి జాయిన్ చెయ్యి, నేను మా వాళ్ళని పంపిస్తాను అక్కడికి అని చెప్పింది. అప్పుడు విక్రమ్ ఫారెన్లో ఉన్నాడు. అజయ్ బిజినెస్ పని మీద ముంబైలో ఉన్నాడు. భువనేశ్వరి గారు ఆ టైంలో కొడుక్కి ఈ విషయాలన్నీ చెప్తే లేనిపోని ఉపద్రవం ఏదో వస్తుంది అని చెప్పి ఆమె ఆ రకంగా చెప్పింది. అదంతా గుర్తు చేసుకున్న రాఘవసింహ గారు నీ మేలు జన్మకి మర్చిపోలేనమ్మా అని అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో. అదేం పట్టించుకొని అక్షర మాత్రం అవును అంకుల్, అప్పటి నుంచి మీరు ఇంకా ఇలానే ఉన్నారా? నాకు తెలిసి మీరెప్పుడో క్యూర్ అయిపోవాలి కదా, ఎందుకని మీరింకా నడవలేకపోతున్నారు అని అంది అతని వంక తదేకంగా చూస్తూ. పాపం అక్షరకేం తెలుసు, ఆ నెక్స్ట్ జరిగిన చాలా ఇన్సిడెంట్లు జరిగిపోవడం వల్ల ఆయనకి దెబ్బ మీద దెబ్బ పడి మనోవ్యాధి పట్టుకొని ఆ మనోవ్యాధి వలనే ఆయన వేసుకునే మెడిసిన్ కానీ తీసుకునే ఫుడ్ కానీ ఆయన ఆరోగ్యం మీద ప్రభావం చూపించలేకపోతుంది అని ఆమెకి అర్థం కాలేదు. అయితే దాని అంతటికీ కారణం లౌక్య వాళ్ళ ఫాదర్ అని ఆ ఇంట్లో అతి కొద్ది మందికే తెలుసు. ఆ అతి కొద్ది మంది అనే కంటే విక్రమ్కి ముందుగా తెలిస్తే రాఘవసింహ గారికి అజయ్కి ఈ మధ్యనే తెలిసింది. అవి అన్నీ తట్టుకొని విక్రమ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడని, ఈ ఫ్యామిలీ ఈరోజు ఈ రకంగా ఉంది అని అంటే దానంతటికి కారణం చిన్న వయసు నుండే విక్రమ్ అనేక కష్టాలు నష్టాలు చవిచూసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడని ఆమెకి తెలియదు. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన నిర్మల గారు అక్షరాన్ని చూస్తూ నువ్వు అంటూ ఆగిపోయారు. అప్పటిదాకా
అక్షర అక్కడ ఎందుకు ఉందో అర్థం కాని రాఘవ గారు కూడా అవును విక్రమ్ ఈ అమ్మాయి అని అంటూ ఆగిపోయాడు. ఇక అప్పుడు విక్రమ్ మాట్లాడుతూ నేను ఈ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను నాన్న అని మెల్లగా చెప్పాడు. చావు కబురు చల్లగా చెప్పినట్టు. అయోమయంగా చూస్తున్న తండ్రిని తల్లిని చూస్తూ బామ్మ పెళ్ళి పెళ్ళి అని ఎవరిని పడితే వాళ్ళని చూపిస్తుంది. అందుకే నాకు నచ్చిన అమ్మాయిని నేను ఇష్టపడ్డ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మీకు హెల్త్ క్యూర్ అయిపోయాక అటు వాళ్ళని ఇటు వాళ్ళని పిలిచి గ్రాండ్గా చేసుకుంటానే మళ్ళీ అని అంటూ నవ్వుతూ చెప్పాడు. విక్రమ్ జాతకం గురించి అందరికీ తెలిసి ఉన్నందువల్ల వాళ్ళు ఇంకేం అనలేదు. అయితే అక్షరాకి మాత్రం ఆశ్చర్యంగా ఉంది. కొడుకు సడన్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఓ ముక్కు ముఖం తెలియని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఏంటి, ఎందుకు, ఏమి అని అడగకుండా సైలెంట్గా ఈ విషయం ముందే తెలియకపోయినా తెలిసినట్టున్నారేంటి అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంది. అంతలో భువనేశ్వరి గారు వచ్చి అక్షర నువ్వు పూజ చేద్దువురా అమ్మ అని అంటూ పిలిచింది. అందుకు అక్షర ఆశ్చర్యపోతూ నేనా, పూజనా, ఇప్పుడెందుకు బామ్మ, అయినా నేనెందుకు అని అడిగింది. ఎందుకేమిటి తల్లి, ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలివి నువ్వు, నీ చేత పూజ చేపిస్తే శుభం కలుగుతుంది. ఆనవాయితీ ప్రకారం నువ్వే పూజ చేయాలి, మొదటిసారి ఇంటికొచ్చావు కాబట్టి అని అన్నారు నవ్వుతూ. సరే అని పూజే కదా అనుకొని పూజ గదిలో కూర్చొని శ్రద్ధగా పూజ చేసి అందరికీ హారతిచ్చి చివరికి రాఘవసింహగారి గదిలోకి వెళ్ళి ఆయనకి హారతిచ్చి నుదుటి మీద బొట్టు పెట్టింది. తన తల్లి తప్ప ఎవరూ ఇంతవరకు ఆయన్ని తాకటానికి కూడా ధైర్యం చూపించరు. అలాంటిది అక్షర తన గదికి వచ్చినప్పుడల్లా ఒక ఆత్మీయురాల్ని తన కన్న కూతుర్ని చూసుకున్నట్టే చూసుకున్నారు ఆయన కూడా. ఇక భువనేశ్వరి గారు అక్షర చేత స్వీట్ చేపించి అందరికీ పంచమని చెప్పారు. తర్వాత ఒక గెస్ట్ రూమ్ చూపించి రాత్రి వరకు ఇక్కడే ఉండమ్మా, తర్వాత కార్యం ఉంటుంది, అప్పుడు విక్రమ్ గదిలోకి వెళ్దువు అని అన్నాడు. అది విన్న అక్షర అయోమయంగా కార్యమా, ఏం కార్యం బామ్మ అని అడిగింది అమాయకంగా. అందుకు బామ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రేమించుకున్నాము అన్నారు, అది ఇంతవరకు నీకు కార్యం అంటే ఏమిటో తెలియదా, మరీ ఇంత పిచ్చిపిల్లని ప్రేమించాడా అని అనుకుంటూ ఓ మీకు తెలియదు కదా తెలుగు, అదేనమ్మా మొదటి రాత్రి ఫస్ట్ నైట్ అని అంటారే అది అని అంది. మొదటి రాత్ర ఎవరికి అని స్టన్నయ్య లేచి నుంచుంది ఒక్క అరుపు అరిచినట్టుగా మాట్లాడుతూ. అది విన్న బామ్మగారు ఎందుకే పులిని చూసి భయపడినట్టు అంత గట్టిగా అరిచావు, గుండె అదిరిపోయిందనుకో, ఇంకెవరికి, నీకు విక్రమ్కి, ఇంకెవరికి చేస్తారు అని నవ్వుతూ అడిగింది ఆమె. అందుకు అక్షర తడబడుతూ అది బామ్మ మరి ఇప్పుడు అని అంటూ నసిగింది. పెళ్ళైతే చెప్పకుండా చేసుకున్నారు, శోభనం కూడా చెప్పకుండా చేసుకోలేదు కదా మనమరాలా అని కొంటెగా నవ్వుతూ అడిగారు. అది విన్న అక్షర పోవమ్మ అలా ఏం లేదు అని అంది గాబరాగా. అందుకు భువనేశ్వరి గారు మాట్లాడుతూ ఎందుకే మనవరాలా అంత గాబరా పడిపోతున్నావు, నువ్వు ప్రేమించిన వాడితోనే కదా శోభనం, అదేదో నీకు తెలియని వాడితోటి శోభనం చేస్తున్నట్టు అంత కంగారు పడిపోతున్నావేంటి అని చమత్కారాలు ఆడింది ఆమె. అప్పుడే అక్కడికి వచ్చిన నిర్మల గారు అత్తయ్య ఎంత ప్రేమించినా ఎంత పెద్దలు కుదిరించినా మొదటి రాత్రి అంటే సహజంగా ఏ ఆడపిల్లకైనా భయమే ఉంటుంది అని అంటూ అంతగా భయపడకమ్మా,
అంటే ముహూర్తం గురించి చూడటమే తప్ప అదేం లేదు. ఒక్కసారి సాంప్రదాయబద్ధంగా ఇవి జరిగిపోతే ఇక ఆ తర్వాత మీకు ఏ అడ్డు, ఏ అదుపు, మీ ఏ కీడులు మీ దరికి చేరవు అని చెప్పింది ఆమె తల నిమురుతూ. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్, అమ్మా! ఇప్పుడవేం అవసరం లేదు. కొన్ని రోజులు మేము ఇలానే ఉంటాం అని అన్నాడు. అందుకు బామ్మ మాట్లాడుతూ, అరే మనవడా! అలా ఉండేటట్టయితే నీకిప్పుడే ఎందుకు పెళ్లి చేయాలి అని అనుకుంటాను. నీకున్న గండాలను బట్టి నీ భార్య నీ జీవితంలోకి పూర్తిగా వస్తేనే కానీ ఆ గండాలు నీ నుంచి దూరం కావు అని అంది బాధగా. అది విన్న అక్షర, ఏం గండాలు బామ్మ అని అంది అయోమయంగా. వీడు ఇంత అర్జెంటుగా నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో నీకు చెప్పలేదా అని అడిగింది భువనేశ్వరి. అందుకు విక్రమ్, నాకేం తెలుసు, నాకే ఇప్పుడు తెలిసింది, ఇంకా ఆమెకేం చెప్పి చేసుకుంటాను చెప్పు అని మా బామ్మకి చాదస్తం ఎక్కువయ్యి ఎవరో పూజారి గారు నాకు గండాలు ఉన్నాయని అంటే నిన్ను నేను హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతేనా మా బామ్మ నన్ను ఎవరికో కట్టపెట్టేసేటట్లుంది అని అన్నాడు. అదేదో చాలా తేలికైన విషయంలా. ఇక ఆ మాటతోటి అక్షరాకి చాలా కోపం వచ్చింది విక్రమ్ మీద. తనని ఎందుకు ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడో అర్థం కాలేదు. పెళ్ళైతే చేసుకున్నాడు కానీ ఇలా ఫస్ట్ నైట్ కూడానా? అయినా నేను మనిషి అనుకుంటున్నాడా లేకపోతే మరబొమ్మని అనుకుంటున్నాడా? ఎంత ఈయన దగ్గర ఉద్యోగానికి వస్తే మాత్రం నన్ను ఇంతగా వాడుకోవాలా? అందుకు నేనే ఎందుకు బలి అవ్వాలి అని ఆలోచిస్తూ, చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, నేనే కాదు ఏ ఆడపిల్ల ఇలా బలి కాకూడదు. అయినా వీళ్ళందరూ ఏర్పాటు చేస్తే ఈయన్ని నా మీద చెయ్యి వెయ్యనిస్తానా ఏంటి? చెయ్యి వేసి చూడమను, ఎక్కడికక్కడ కట్ చేసి పడేస్తాను చేతుల్ని అని కోపంగా అనుకుంటూ ఉంది. అప్పుడు విక్రమ్ మాట్లాడుతూ, అమ్మా ఇంకా తన ఇంట్లో నుంచి తన సామాన్లు కూడా ఏం తెచ్చుకోలేదు, సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటాం. అలానే ఈ ప్రోగ్రామ్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చు కదా అని అన్నాడు. కుదరదు అని విక్రమ్ బామ్మ అండ్ అతని తల్లి చెప్పారు. అక్షర థింగ్స్ కావాలి అనుకుంటే డ్రైవర్ని పంపిస్తాను, నీ థింగ్స్ ప్యాక్ చేసి ఇవ్వమని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పమ్మా అని అన్నారు నిర్మల గారు చాలా శాంతంగానే. అందుకు విక్రమ్, లేదులేమ్మా, నేను తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తాను. మళ్ళీ తనకి ఇంకేమన్నా అవసరం ఉంటే తనే చూసి తెచ్చుకుంటుంది కదా. మళ్ళీ వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి కొంచెం దూరం కదా వాళ్ళ ఇల్లు అని అన్నాడు. అలా అయినా అక్షరాన్ని బయటకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో అది విన్న బామ్మగారు మాట్లాడుతూ, వీడికి పెళ్లి చేసుకుని భార్యని ఇంటికి తెచ్చుకున్నా కూడా ఇంకా తను వాడికి లవర్ లాగానే కనిపిస్తుందేమో. అందుకే అలా అయినా ఆ వంకతో అయినా బయటికి వెళ్ళి తిరగాలి అనుకుంటున్నారేమో, ఇంకా ప్రేమికులు అని అనుకుంటున్నారేమో అంటూ, ఒరేయ్ మనమడా, నీకు పెళ్ళైపోయింది, నువ్వు ప్రేమించిన నీ భార్య అయినా ఈ అమ్మాయి ఇక ఎప్పుడు 24 గంటలు నీ కళ్ళ ముందే ఉంటుంది. ఇప్పుడు మీరు బయట తిరగాల్సిన అవసరం ఏముందిరా ఆ వంక ఈ వంక చెప్పుకుంటూ అని అంది. అది కాదు బామ్మ, నాకు ఆఫీస్లో పని ఉంది, తనకి ఆఫీస్లో పని ఉంది, ఇద్దరం పని చేసుకొని
ఈవినింగ్‌కి వస్తా వస్తా వాళ్ళ ఇంటికెళ్ళి వస్తాము అని అన్నాడు. ఆ మాట వింటూనే భువనేశ్వరి గారు, ఈ రోజు వరకైతే నీ భార్య నీ దగ్గర పనిచేసిందేమో. ఇప్పటినుంచైతే నీ భార్య ఇక ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదు. తను ఇప్పటినుంచి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇన్ని రోజులు మీ అమ్మ బయటికి వెళ్ళి, మీ అందరూ బయటికి వెళ్ళిపోయి, నాకు కాలక్షేపం కావటం లేదురా! అందుకే నేను కొన్నాళ్ళు నా మనవరాలితోటి గడపాలనుకుంటున్నాను అని నిస్సంకోచంగా చెప్పేసింది. అది విన్న విక్రమ్, అది కాదు బామ్మ, తను రాకపోతే నాకెలాగా అని అన్నాడు. నేనేమి నీ భార్య అని నీ దగ్గరికి పంపను అని అనటం లేదే. ఆఫీస్కి పంపను అంటున్నాను. అది కూడా కొన్ని రోజులు. ఏ ఈ బామ్మ కోసం ఆ మాత్రం చేయలేరా అని అడిగింది. అంతలో అక్షర మాట్లాడుతూ, మా అమ్మ ఆఫీస్లో ఏదో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేశారయిందంట. నేను అవసరం ఉన్నంత వరకు వెళ్తాను. తర్వాత మిమ్మల్ని మామయ్యని నేను చూసుకుంటాను జాగ్రత్తగా, సరేనా అని అంది. ఆ మాటలకి భువనేశ్వరి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అక్షర ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ పూజ గదికి వచ్చి పూజ చేసింది. ఇక శాంతి ముహూర్తం అంటూ టయానికి అక్షరాని విక్రమ్ని ఒక గదిలోకి పంపించారు. అక్షరాకి బయట ఉన్నంతసేపు ఏం భయం అనిపించలేదు. కానీ గదిలోకి వచ్చేసాక విక్రమ్ అడ్వాంటేజ్ తీసుకుంటాడేమో అని భయం పట్టుకుంది. అయితే ఆమె రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ రూమ్లో ఏ హడావుడి కూడా లేదు. ఇదేంటి, ఈ గది ఇలా ఉంది అని అనుకుంటూ గది మొత్తం చుట్టూ పరికిస్తూ చూసింది. అయితే అదే రూమ్లో ఉన్న బాత్రూంలో విక్రమ్ ఉన్నాడు. ఆమెమో ఆ గదిని నిశితంగా పరిశీలించే పనిలో ఉండి విక్రమ్ బాత్రూంలో ఉన్న విషయం గమనించుకోలేదు. ఆమె ఆ గది మొత్తాన్ని పరికించి చూస్తూ, నేను తప్పుగా ఊహించానా? విక్రమ్ ఈ రూమ్లోకి రాలేదా? అంటే తన మనసులో నా మీద ఏ ఉద్దేశం లేదా? మరి అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇంతలో బాత్రూంలో నుండి వాటర్ శబ్దంతో పాటు చిన్న విజిల్ సౌండ్ కూడా రావటంతో అటువైపు చూసింది. ఆ విజిల్ సౌండ్ విన్న అక్షర, అయ్యో, నేను నిజంగానే రాంగ్గా ఆలోచిస్తున్నాను. ఏ ఉద్దేశం లేనివాడైతే ఇప్పుడెందుకు ఫ్రెష్ అవుతున్నాడు అని అసలుకి గదిలో నుంచి బయటికి వెళ్ళే మార్గం ఉందా? అంటే బయటికెళ్ళి ఏం చెప్పాలి అని అనుకుంటూ అటు ఇటు చూసింది. బాత్రూంలో ఉన్న విక్రమ్ హ్యాంగర్‌కి ఉన్న టవల్‌ని నడుంకి చుట్టుకొని బాత్రూమ్ డోర్ తెరిచాడు. బయటికి వెళ్ళిపోదాం అనుకొని బయటికి వాళ్ళకేం చెప్పాలో అర్థం కాక అక్కడే తడబడుతూ సోఫాలో కూర్చుందాం లేకపోతే అని అనుకుంటూ సోఫా దగ్గర నుంచోవాలో తెలియక, కూర్చోవాలో తెలియక అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ కాలు స్లిప్ అయి నేల మీద కింద నేలపై చతికిల పడింది. దాంతో అబ్బా అని బాధపడుతూ నడుం పట్టుకుంది. అంతలో ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు తడి స్లిప్పర్స్తోనే నుంచున్న 2 కాళ్ళు కనిపించాయి. దాంతో అక్షర తల పైకెత్తి చూసింది. తెల్లని రంగుతో తీర్చిదిద్దినట్టు ఉన్న అతని కండరాలపై నుండి నీటి చుక్కలు జారిపోతున్నాయి నెమ్మదిగా. ఆమె కళ్ళు అతని ముఖం పైకి చేరాయి. అంతే, ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమె నోరు తెరిచింది. అప్పుడే విక్రమ్ కూడా ఆమె వైపు సూటిగా చూస్తూ, ఏంటి, నన్ను అంత మిస్ అవుతున్నావా? అంత పెద్ద పెద్ద కళ్ళేసుకొని నన్నే చూస్తున్నావు అని అన్నాడు కొంటెగా. అందుకే అక్షర మాట్లాడుతూ, అదేం లేదు, నేనేదో ఊరికనే లోపల దాకా వచ్చాను. అంటే మా అమ్మగారు లోపలికి పంపించారు.
నాకు ఇక్కడ ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. అందుకని అంటూ కావాలంటే నేనిక్కడే సోఫాలో పడుకుంటాను అంటూ బెదురుతున్న కళ్ళతో అతన్ని చూస్తూ చెప్పింది. కానీ విక్రమ్ మాత్రం ఆమె మాటలు ఏమీ పట్టించుకోకుండా మెల్లగా ఆమె వైపు ఒక్కో అడుగు వేయటం మొదలుపెట్టాడు. దాంతో అక్షరాకి కంగారు పెరిగిపోయి ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళింది. చివరగా ఆమె గోడకు ఆనుకొని ఇక కదలటానికి వీలు లేకపోవటంతో అతన్ని అలానే చూస్తూ ఉంది. అప్పుడు విక్రమ్ తన 2 చేతులని ఆమెకు చెరోవైపు గోడ కానించి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీకు ఇష్టం లేకుండానే గదిలోకొచ్చావా? అంటే నేను నమ్మాలా? అని అడిగాడు వస్తున్న నవ్వుని లోపలాపుకుంటూ. ఎటువంటి ఆచ్ఛాదన లేని అతని శరీరం ఆమెకు అతి దగ్గరగా ఉండటంతో అక్షర గొంతు తడారిపోతుంది. వెంటనే ఆమె గుట్టుకలు మింగుతూ అతని వైపు చూసి, నేను నిజమే చెప్తున్నా. బామ్మగారు ఈరోజు అని అంటూ ఆగిపోయింది. అందుకు విక్రమ్ హా! చెప్పు ఈరోజు అంటూ మళ్ళీ రెట్టించి అడిగాడు. అతని మొఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ని గమనిస్తూ అక్షర చిన్నగా మీకు కూడా తెలుసు కదా! కానీ నాకు ఇలాంటివి ఏమీ ఇష్టం లేదు. సో నేను పక్క గదిలోకి వెళ్ళిపోతాను అని అంది. అందుకు విక్రమ్ ఈ గదిలోకి రావటం మాత్రమే నీ ఇష్టం. బయటికి వెళ్ళటం కాదు అని మొండిగా సమాధానం చెప్పాడు విక్రమ్. నిజానికి విక్రమ్‌కి అక్షరాని అంత దగ్గరగా చూస్తూ ఉండటం అతనికి నచ్చింది. కానీ ఇప్పుడు ఆమెతో మామూలుగా మాట్లాడితే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అండ్ బెట్ చేస్తుంది అనుకున్న విక్రమ్ ఆమెను బెదిరించి కొంచెం సేపైనా తన కళ్ళ ముందే తనకి సమీపంగా ఉంచుకోవాలని, తనని ఆమె అర్థం చేసుకోవాలని, ఆమెతో తను చాలా మాట్లాడాలని, చాలా విషయాలు పంచుకోవాలని తహతహలాడుతున్నాడు. కానీ అక్షర మాత్రం అతని చేతుల మధ్య నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ పక్కకి జరిగింది. అది గమనించిన విక్రమ్ ఆమె ఎటూ వెళ్లకుండా మళ్ళీ తన చేతులతో ఆమెని గోడకి బ్లాక్ చేశాడు. దాంతో ఆమె అతని వైపు కోపంగా చూసి, మీరేం చేస్తున్నారు మిస్టర్ విక్రమ్ అని అడిగింది గట్టిగా. అది కూడా లోపల భయపడుతున్న పైకి మాత్రం గంభీరత ప్రదర్శించింది. అందుకు విక్రమ్ ఒక అందమైన అబ్బాయి గదిలోకి ఒక అమ్మాయిని, అది కూడా భార్య వస్తే ఏం చేయాలో అదే చేస్తున్నాను అని నవ్వుతూ అన్నాడు విక్రమ్. దాంతో అక్షర ఇలా అయితే ఈయన మాట వినడు అని అనుకుంటూ, హలో, ఇక్కడ అందమైన అబ్బాయి ఎవరున్నారు? కొంచెం తెలుసుకోవచ్చా అని అడిగింది. ఆ మాటతో విక్రమ్ ముఖం మాడిపోయింది. వెంటనే ఆమె కళ్ళలోకి సీరియస్గా చూస్తూ, ఏంటి ఎగతాళి చేస్తున్నావా అని అడిగాడు. అయితే అక్షర మాత్రం అతని సీరియస్నెస్ని ఏమాత్రం పట్టించుకోలేదు. మిస్టర్ విక్రమ్, నేను నిజమే చెప్తున్నాను. నాకు ఇక్కడ అందమైన అబ్బాయి ఎవరూ కనిపించలేదు అంటూ అతని ఛాతీపై తన చేతిని పెట్టి అతన్ని ఒక్క దెబ్బకి వెనక్కి నెట్టేసింది. మొదటిసారిగా తగిలిన ఆమె చేతి స్పర్శతో విక్రమ్లో చిన్నపాటి లావ ఉప్పొంగినట్లయింది. దాంతో అతను ఏం మాట్లాడకుండా వెనక్కి జరిగాడు. అక్షర వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఈవినింగ్ కాస్త కంగారు, కాస్త హడావుడి ఉండటం వల్ల ఆమె ఫుడ్ సరిగా తీసుకోలేదు. ఇప్పుడేమో ఒక్కటే ఆకలి దంచేస్తుంది. అయితే ఆమెకి విక్రమ్ని ఎలా అడగాలో తెలియటం లేదు. ఆమె తన పొట్ట మీద చేతిలో ఉంచుకొని ఫీల్ అవటం గమనించి కింద మేడ్కి కాల్ చేసి ఫుడ్ తెమ్మని చెప్పాడు. అతను చెప్పే డిష్లన్నీ తనకిష్టమైనవే. అలా అని ఇప్పుడు తను బయటపడలేదు. మనసులో మాత్రం దేవుడా అని అనుకుంటుంది. ఒక 5 మినిట్స్కి విక్రమ్ చెప్పిన డిష్లన్నీ వచ్చాయి. అవి చూసి, దేవుడా ఏంటి నాకు ఈ కర్మ,
అయినా ఈయన ఒక్కడే అన్ని తింటాడా అని ఆలోచిస్తూ విక్రమ్ వైపు కొంచెం సేపు చూసి మళ్ళీ చూపులు తిప్పుకుంది. ఫుడ్ విషయంలో ఎవరిని ఎక్కువ వెయిట్ చేపించడు విక్రమ్. అందుకే డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ ఫస్ట్ వచ్చి ఫుడ్ తిను అన్నాడు. నన్నేనా అన్నట్టు చూసింది. నిన్నే అని చెప్పాడు విక్రమ్. అక్షర కూడా మొహమాటం పడకుండా తినేసింది విక్రమ్తో కలిసి. తర్వాత విక్రమ్ ఆమెకి చెప్పాడు, నువ్వు నిద్రపో, నాకు వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకుంటా అని అన్నాడు. అక్షర ఇక సోఫాలో సర్దుకొని పడుకుంది. ఆమె పడుకొని నిద్రలోకి జారే వరకు వర్క్ చేసుకుంటున్నట్టు ఉన్న విక్రమ్ ఆమె నిద్రపోయింది ఇక అని కన్ఫర్మ్ అవగానే ఆమెనే చూస్తూ, ఏం మాయ చేసావే పిల్ల అని ఆమెనే మురిపెంగా చూసుకుంటూ ఉన్నాడు. ఇది కథ. కథ బాగుందా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని